కోటిలోని మెడికల్ హెల్త్ కమిషనర్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్స్ సమస్యలను ప్రభుత్వమే తక్షణమే పరిష్కరించాలని ఆందోళన చేపట్టారు. ఆశా వర్కర్లకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన 18,000 జీతాలను వెంటనే అమలు చేయాలని, ఆశా వర్కర్ల పనిభారం తగ్గించాలని, కరోనా టైంలో కూడా ఈ ఆశా వర్కర్లే అన్ని విధాలుగా ఎండలోకి వెళ్లి పనిచేశారని, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి స్కీములు బంద్ చేసిన రేవంత్ రెడ్డి వెంటనే వాటిని పునరుద్ధరించి లబ్ధిదారులకు చెక్కులను విడుదల చేయాలన్నారు. కేసీఆర్ కిట్ అని కాకుండా ఇందిరమ్మ కిట్టు, ఇందిరమ్మ కళ్యాణ లక్ష్మి, రేవంత్ రెడ్డి కళ్యాణ లక్ష్మి అని పెట్టుకుని మహిళలకు అండదండలుగా ఉండాలని ఆయన కోరారు. టీఆర్ఎస్ పార్టీ ఆశా వర్కర్లకు అండదండలుగా ఉంటుందని ఎమ్మెల్యే సంజయ్ వాళ్లకు పిలుపునిచ్చారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని సినిమా డైలాగులు కొడుతున్నాడని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిన 18,000 రూపాయలు వెంటనే ఆశాల ఐక్యత మా పార్టీ వైపు నుండి పూర్తిగా వాళ్లకు సంఘీభావం తెలియజేస్తాను. ఆ రోజు 1500 జీతం ఉన్న జీతాన్ని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత గొప్ప మానవీయ కోణంతో ఆశా వర్కర్లు పడే కష్టాన్ని చూసి కేసీఆర్ గారు ఆనాడు వాళ్ళ జీతాన్ని 1500 నుంచి 9,750 చేసినారు. ఈ ప్రభుత్వం కేసీఆర్ గారు 9,700 ఇచ్చినారని చెప్పి ఆ రోజు అర్రాజు పాడి మేము 18,000 ఇస్తాము, 100 రోజుల్లోనే నేను రాగానే 100 రోజుల్లోనే 18,000 ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఈ మహిళలందరికీ వాగ్దానం చేశారు. నిజానికి ఎంత భావదరిద్రం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కనీసం ఈ ఆశా వర్కర్లు చేసే పని కూడా తెలియదానికి, ఆశా వర్కర్లు ఏం పని చేస్తారో అని కూడా ఆయనకు తెలియదు. వాళ్ళు పడే కష్టాలు, ఇంటింటికి పోయి జ్వరసరాలు కానీ, గర్భిణులు చూసుకోవడం కానీ, వ్యాక్సినేషన్లు కానీ, ఎట్లాంటి వెట్టి చాకరి ఉన్నా కూడా ఆఖరికి బియ్యంలో జాబ్ కూడా వాళ్ళే చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇంటింటికి తిరిగి వాళ్ళు చేస్తున్న కష్టం వర్ణించలేటువంటిది. అలాంటి కష్టాలు పడుతూ ఉంటే మహిళలకి 33 నెలలు అయిపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 100 రోజుల్లో చేస్తా అన్నది 1000 రోజులు అవస్థ ఉంది. ఇంకో వారం అయితే 1000 రోజులు అవస్థ ఉంది. కనీసం రూపాయి జీతం పెంచలేదు. కనీసం అన్నిటికంటే బాధ ఏంటంటే ఇప్పటికీ వాళ్ళని ఎప్పుడు అడిగినా కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం, తీసుకుపోయి జైలులో కూర్చోబెట్టడము, మహిళలన్న కనీస గౌరవం లేకుండా, మహిళలన్న కనీస మానవీయ కోణం లేకుండా వాళ్ళని పెట్టిన కష్టాలు ముఖ్యమంత్రి గారు వాళ్ళకి జీతాలు పెంచడం ఎరకలే కదా, కానీ వాళ్ళని మాత్రం